హాయ్ స్టూడెంట్స్, ఏపీ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, కౌన్సిలింగ్ ఫీ ఎవరైతే పే చేయలేదో, అలానే సర్టిఫికెట్స్ ఎవరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోలేదో మీరందరూ కూడా డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ సర్టిఫికెట్స్ అంతా అప్లోడ్ చేసుకున్న తర్వాత డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. స్టూడెంట్స్, ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో మీరైతే అగైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీకు అక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వచ్చు. లేదంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని కాలేజెస్ని ప్రిఫరెన్స్ వైజ్గా 1 by 1 ఇచ్చినట్లయితే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది నా సలహా మాత్రమే, మీరు ఆలోచించుకొని డెసిజన్ అయితే తీసుకోండి. ఓకే, వన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిసెంబర్ 30వ తేదీన మీరైతే ఎడిట్ కానీ చేంజెస్ కానీ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఈ వెబ్ ఆప్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిందా లేదా అనేది జనవరి 2వ తేదీన అయితే తెలుస్తుంది. వన్స్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరు జనవరి 3 నుంచి జనవరి 5వ తేదీ వరకు మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా కాలేజ్కి వెళ్ళి తీసుకొని, ఓకేనా, మీరంతా కూడా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి కాలేజ్కి అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇదంతా గమనించండి. నేను ఈ డేట్ వచ్చినప్పుడు అగైన్ మీకు రిమైండ్ అయితే చేస్తాను. బట్ ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరికైతే సీట్ రాలేదో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీ అందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.